హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయిను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా చిన్న మావయ్య శివమాల వేసుకున్నారు. సో ఈరోజు ఇరుములు అన్నమాట మన శివాలయంలో గుణపుడి దగ్గర. మేమందరం కలిపి అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి మా స్వామిలందరూ అయితే ఇలా రెడీగా కూర్చున్నారు. పూజ చేస్తారు కదా ఇరుముళ్ళు కట్టేటప్పుడు, సో దానికోసం అన్నమాట. ఈ 5 మెంబర్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్సేనండి. వీళ్ళందరూ ఒకసారి మాల వేసుకుని ఒకేసారి వెళ్దామని చెప్పి అయితే వేసుకున్నారు వీళ్ళందరూ కూడా. అండ్ చాలామంది స్వాములకి అయితే అప్పటికే ఇరుముళ్ళు అయిపోయాయి, దర్శనం కోసం టెంపుల్స్కి కూడా వచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది స్వామిలది. అండ్ నేనైతే ఫస్ట్ టైం శివమాలది ఇరుముళ్ళు చూస్తున్నా. అయ్యప్ప మాల తెలుసు, మా మావయ్య వాళ్ళు వేసుకునేవారు చిన్నప్పుడు. సో దానికి వచ్చేవాళ్ళమాట వేసుకున్నప్పుడల్లా. శివమాలకి అయితే ఎప్పుడు రాలేదు నేను. సో ఇది మాట నేను చూడడం అయితే. అండ్ ఆ పూజలో కూడా మా మావయ్య మా బుడ్డిదాన్ని అయితే అసలు వదలట్లేదు, దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకునే పూజ చేయించుకున్నారు. ఇంక అందరు 1 by 1 వచ్చేసి ఆ బ్యాగ్స్లో 3 గుప్పిళ్ళతో బియ్యం అయితే వేస్తారు కదండి విరుముడు కట్టడానికి, డబ్బులు బియ్యం ఇవన్నీ కూడా. సో 1 by 1 మా ఫస్ట్ అయితే మా పెద్దమ్మ వేసింది. అండ్ మా అత్తయ్య, మా మమ్మీ, నేను, అక్కి అండ్ మా బుడ్డిది కూడా వేస్తుంది. చూడండి లాస్ట్లో అసలు ఎంత క్యూట్గా వేస్తుంది అంటే అంతా కూర్చునే ఉంది. సో మా మావయ్య ఎక్కడికో బయటకు తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేసింది, పూజ అని అనుకోవట్లేదు అనమాట. ఎందుకంటే డైలీ వచ్చినప్పుడు రౌండ్స్ వేస్తారన్నమాట మా మావయ్య, తీసుకెళ్తారేమో అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి బుడ్డది వేస్తుంది, దానికి ఎలా తెలియదు కదా. మావయ్య అయితే దాని చేతిలో కొంచెం కొంచెంగా బియ్యం వేసి 3 సార్లు, చిన్న పాప కదా గుప్పిళ్ళతో అంత పర్టికులర్గా వేయలేదు అది. సో అలా చేతిలో వేసి ఆ సంచిలో అయితే ఇరుముల్లో వేపిస్తున్నారు మావయ్య. 3 సార్లు వేసింది అది కూడా.
అయితే అయిపోయింది. ఇరుములు కూడా కట్టేశారు స్వాములకి. అండ్ కార్లో మనం బయలుదేరేటప్పుడు వాళ్ళకి కొంచెం దిష్టి తీసి ఇట్లా కొబ్బరికాయ కొట్టడం అనేది ఆనవాయితీ అన్నమాట. మా దాంట్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది చేయడం కూడా నేను చూశాను. ఎందుకంటే దూర ప్రయాణాలు ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మంచి జరగాలని చెప్పేసి అయితే కోరుకొని ఇట్లా కొబ్బరికాయ కొడతారు. ఇంక ఈ స్వాములందరం కలిపి అయితే మేము మావులమ్మ టెంపుల్కి వచ్చేసాం నెక్స్ట్. బట్ ఏంటంటే క్లోజ్డ్ ఉంది టెంపుల్. కలర్స్ అవి వేస్తున్నారంట. బ్యాక్ సైడ్ అమ్మవారి విగ్రహాలు అవి పెట్టి పూజారులు అక్కడ పూజలు చేస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ 5 మెంబర్స్ మంతులతో ఇంకా ఫ్యామిలీ పిక్స్ ఉంటాయి కదా, అక్కడ ఎలాగో దిగడం కుదరలేదని చెప్పేసి ఇక్కడ 1 by 1 మావయ్య, అత్తయ్య అన్నమాట. నెక్స్ట్ మేము కూడా దిగాము. అన్నిట్లో మా బుడ్డిదైతే కామన్ అనమాట. అది లేకుండా అసలు ఏ పిక్ ఉండదు. ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం టిఫిన్స్ కూడా చేసేసి ఇంకా బయలుదేరిపోతారండి శ్రీశైలం. ఈవినింగ్కి రీచ్ అయిపోతారు. దర్శనం మాత్రం రేపు ఉందంట. రేపు ఇస్తారు ఇరుముళ్ళు. మాలధారణ కూడా తీసేసి ఇరుముళ్ళు అవన్నీ ఇచ్చేస్తారు. సో ఓకే గాయ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.